welcome to the #1 student show. తగ్గేదలే స్టార్ట్ అయింది. తగ్గేదలే అలా 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 అన్ని కాలేజీలు తిరిగి ఫైనల్ గా హయత్ నగర్ కి వచ్చేసింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాలేజ్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. ఈజీ క్వశ్చన్ తోని ఈ రోజు స్టార్ట్ చేద్దాం. ఒక మ్యాజిక్ డోర్ ఉంది అనుకోండి, ఆ డోర్ తీస్తే మనం అనుకున్న చోటుకి వెళ్ళిపోవాలి. అలా అని ఏడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? రవణ దగ్గరికి వెళ్తాం. నేను అదే డోర్ తీసుకొని పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చా. పర్లేదు, నేను మీట్ అవుతా. సరే వచ్చాం, ఏడికి పోదాము? మూవీ. ఇంకా వద్దులే, అర్థమైంది. ఓకే ఓకే ఓకే. హాయ్ అన్న, దిస్ ఈస్ గాయత్రి. హాయ్ చెల్లమ్మ. డోర్ వెనకాల ఎగ్జామ్స్ ఏమైనా లేకుండా ఉంటే అక్కడే సెటిల్ అయిపోతా. లేదు, ఒక వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఆ ప్రపంచంలో నేను, మా పేరెంట్స్ ఉండాలి, ఇంకెవ్వరు వద్దు. ఇఫ్ అదే ఛాన్స్ నాకుంటే నేను నా బర్త్డేకి మ్యాజిక్ డోర్ నుంచి నా బర్త్డే రోజుకి వెళ్తా, సో దట్ ఐ విల్ బి ట్రీటెడ్ వెరీ ప్రీషియస్లీ ఆన్ దట్ డే కంపేర్ టు డైలీ డేస్. బర్త్డే రోజు కాదు, అమ్మాయిలంటే ప్రతిరోజు స్పెషల్ గా ట్రీట్ చేస్తారు కదా ఇంట్లో వాళ్ళు. బర్త్డే రోజు ఇంకా మంచిగా అనిపిస్తుంది, స్పెషల్ ట్రీట్మెంట్. ఈ రోజు నువ్వు చూడు రష్మిక మందనలా ఉన్నావు. నేను హిమాలయాస్కి వెళ్ళిపోతా. సన్యాసం తీసుకుంటావా? ఎందుకు? నన్ను అప్పుడే విరక్తి పుట్టిందా అబ్బాయిలంటే నీకు? వై నాట్ మ్యారేజ్? మ్యారేజ్ కి అగేన్స్ట్ ఉన్నాను. ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నీ పెళ్లికి నేనే ఫస్ట్ వస్తా, అప్పుడే రండి. ఫస్ట్ ఇన్విటేషన్ వీకే. అంటే చేసుకుంటావా? ఓకే, దిస్ గోస్ టు బిలేటెడ్ గా తన బర్త్డే కి ఇదే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే టు యు. సబ్కో పటాలే సబ్కో బజా దే, సబ్కో పటాలే సబ్కో బజా దే. సో మా ఫస్ట్ వాళ్ళు, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేలకది, నా శృతి మించెను నీలయ పెంచెను నే. హాయ్ హాయ్. ఏ వాట్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ యార్. థ్యాంక్ యూ. ఒక పాట పాడు. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. రవి ఇంటికి ఉంటుంది డోర్, క్రికెట్ లో కొడతాం 4. ఈ రోజు మామూలుగా ఉండదు మాతో జోరు. తీయగా ఉంటాయి బొబ్బట్లు, మంచం మీద ఉంటాయి దుప్పట్లు, ఇప్పుడు మేము కొట్టించుకుంటాం మా ఎనర్జీకి చప్పట్లు. పుల్లగా ఉంటుంది పులుపు, సందు చివరన ఉంటుంది మలుపు, ఈరోజు తగ్గిస్తాం మీ బలుపు. ఉప్పుగా ఉంటుంది ఉప్పు, కాలకుంటాయి చెప్పు, నేను మీకు చూపిస్తా ఇప్పుడు నిప్పు. పక్షికి ఉంటాయి రెక్కలు, నాకు ఇష్టం చికెన్ బొక్కలు. చికెన్ బొక్కలా? ఎవడన్నా చికెన్ బొక్కలు ఇష్టపడతాడా? చికెన్ ఇష్టపడతాడు కానీ వాళ్ళకి చూపిస్తాం చుక్కలు. దాహం వేస్తే తాగుతాం నీళ్లు, ఈ రోజు వాళ్ళకి చూపిస్తా కన్నీళ్లు. అవునా? అయ్యో. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్. మేడం అంటే ఇప్పుడు గంటలకెళ్ళి సౌండ్ వస్తుంది గట్టిగా. ఆమెకి నేను ఒక స్టేట్మెంట్ చెప్తా, ఆ స్టేట్మెంట్ గట్టిగా అరిచి నీకు చెప్తుంది. నువ్వు ఆమె లిప్పు అది గుర్తుపెట్టి నాకు అది చెప్పాలి తిరిగి. సరేనా? అర్థమవుతుందా? సరే. మ్యూజిక్ ఆన్. సౌండ్ వస్తే ఇట్లా చెప్పు, సౌండ్ రాకపోతే ఇట్లా చెప్పు. నువ్వు పొద్దున్న గడ్డి తింటావంట కదా. నీకిచ్చే స్టేట్మెంట్ సూపర్ ఉంటుంది పల్లవి కాలేజ్, ఎప్పుడు చేసుకుందాం మ్యారేజ్? సూపర్ ఉంటుంది పల్లవి కాలేజ్. చూపులు సూపర్ 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 మచ్చి. సూపర్ ఉంటుంది పల్లవి కాలేజ్, మనం ఎప్పుడు చేసుకుంటాం మ్యారేజ్? సూపర్ గా ఉంటుంది. సూపర్ గా మనం ఎప్పుడు చేసుకుంటాం మ్యారేజ్? సూపర్ గా ఉంటుంది పల్లవి కాలేజ్. సూపర్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది పల్లవి కాలేజ్. 5 సూపర్ గా ఉంటుంది పల్లవి కాలేజ్. సూపర్ గా ఉంటుంది పల్లవి కాలేజ్. మనం ఎప్పుడు చేసుకుంటాం మనం మ్యారేజ్? ఎప్పుడు చేసుకుంటాం మ్యారేజ్? ఇప్పుడు
ఆమె ఏం చెప్పిందో కరెక్ట్ గా మక్కి కరెక్ట్ గా చెప్పాలా. సూపర్ గా ఉంటుంది పల్లవి కాలేజ్. మనం ఎప్పుడు చేసుకుంటాం మ్యారేజ్? చీప రైట్ ఆన్సర్. చిన్న పిల్లలు ఎత్తుకోవతా అంట కదా. హయత్ నగర్ లో ఎండు చేపలు అమ్ముకుందాం వస్తావా? హయత్ నగర్ లో ఎండి చేపలు అమ్ముకుందాం వస్తావా? అమ్ముతున్నా వస్తావా? హయత్ నగర్ లో ఐస్ తగ్గలేదా? ఎండి చేపలు అమ్ముకుందాం వస్తావా? ఎండి చేపలు అమ్ముకుందాం అమ్ముకుందాం వస్తావా? వస్తావా? ఎండి చేపలు అమ్ముకుందాం వస్తావా? హయత్ నగర్ లో ఎండి చేపలు అమ్ముకుందాం వస్తావా? ఎండి చేపలు హయత్ నగర్ లో ఎండి చేపలు అమ్ముకుందాం వస్తావా? హయత్ నగర్ లో హయత్ నగర్. ఓకే, అది తీసేయరా. చెప్పు, ఏం చెప్పిందో చెప్పు, పాయింట్ ఇస్తా. ఎండి చేపలు అమ్ముకుందాం వస్తావా? ఎక్కడా? ఆమె ఎక్కడో చెప్తుంది, ఏదో ఏరియాలో చెప్తుంది. ఏ ఏరియా? హైదరాబాద్. హయత్ నగర్ లో ఎండి చేపలు అమ్ముకుందాం వస్తావా అని తెలుస్తుంది. పాయింట్ పీకింది. ఇప్పుడే తిన్నాను చికెన్ మండి, నీకు మైండ్ దొబ్బింది. ఇప్పుడే తిన్నాను చికెన్ మండి. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే తిన్నాను చికెన్ మండి, నీకు మైండ్ దొబ్బింది. నీ పుర్రే ఇప్పుడే తిన్నాను చికెన్ మండి, నీ పుర్రే ఇప్పుడే తిన్నాను చికెన్ మండి, నీకు మైండ్ దొబ్బింది. ఇప్పుడే తిన్నాను చికెన్ మండి, నీ పుర్రే తీసి పక్క పెట్ట. ఇప్పుడే తిన్నాను చికెన్ మండి. 5 ఇప్పుడే తిన్నాను 4 చికెన్ మండి, ఇప్పుడే తిన్నాను చికెన్ మండి. షాక్ ఆఫ్ యువర్ లైఫ్. చెప్తాది, చెప్పురా. ఇప్పుడే తిన్నాను చికెన్ మండి, నీకు బుర్ర లేదు. నీకు మైండ్ దొబ్బింది. చెప్పేదే తప్పు చెప్పింది. మొత్తం 2 పాయింట్లు వీకినాయి, ఒకటే పాయింట్ మీ టీం కి. వచ్చేయండి. మీ టార్గెట్ 2 రైట్ ఆన్సర్ చెప్తే మీరు గెలిచిపోతారు. ఓకే, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? తెలుసురా, నాకు తెలుసురా. కుళ్ళిన కూరగాయలతో కర్రీ వండుకొని తినే ముఖమా? కుళ్ళిపోయిన కూరగాయలతో గుడి బోండా. కుళ్ళిపోయినరా? కుళ్ళిపోయిన కూరగాయలు. ఉసిరికాయ తొక్కు. కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు. కర్రీ వండుకునే కర్రీ వండుకుంటే ముఖం దానా. ముఖం బొకం దానా. చెప్పు, నువ్వు సైలెంట్ గుండి. ఇప్పుడు కుళ్ళిపోయిన కూరగాయలతో కూర వండితే బాగుండు. చెప్పు. కుళ్ళిపోయిన కూరగాయలతో కూర వండుకునే ముఖం దానా. పెళ్లిలో కొడతారు డప్పులు, తగ్గయా నీ కీళ్ళ నొప్పులు. పెళ్లిలో కొడతారు డప్పులు. పెళ్లిలో కొడతారు డప్పులు. కొత్త చెప్పులు. పెళ్లిలో కొడతారు డప్పులు, నీ కాళ్ళ నొప్పులు తగ్గాయా? పెళ్లిలో కొడతారు డప్పులు. తగ్గయా నీకు కీళ్ళ నొప్పులు. నీకు తగ్గాయా కీళ్ళ నొప్పులు? నీకు తగ్గాయా కీళ్ళ నొప్పులు. నెల నొప్పులు. కీళ్ళ నొప్పులు. తీసేనా? చెప్పు. పెళ్లిలో కొడతారు డప్పులు, నీకు తగ్గాయ కీళ్ళ నొప్పులు. రైట్ ఆన్సర్. మన కాలేజ్ అబ్బాయిలు హీరోలు, మన అమ్మాయిలంతా జీరోలు. మన కాలేజ్ అబ్బాయిలు హీరోలు, మన అమ్మాయిలంతా జీరోలు. మన కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలు, మన కాలేజ్ అబ్బాయిలు హీరోలు, మన అమ్మాయిలంతా జీరోలు. మన అమ్మాయిలంతా జీరోలు. ఏం చెప్పి నువ్వు స్టేట్మెంట్ చెప్పు. 5 4 3. మన కాలేజ్ అబ్బాయిలు హీరోలు, అమ్మాయిలంతా జీరోలు. కరెక్ట్ కదా? వెరీ గుడ్. 2 points ద రౌండ్ విన్నర్. ఎట్టుకొచ్చానే తిరణాళ్ళ కళజోడు, కలరు
సో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి ఎంతమందికి నాని గారంటే ఇష్టం? నేచురల్ స్టార్ నాని ఆయా షేర్ లో బాగా డాన్స్ చేస్తాడు. అదే స్టెప్ మనం ఇక్కడ రీక్రియేట్ చేద్దాం. ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళకే గిఫ్ట్లు. కానీ నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళు వచ్చి ఆ స్టెప్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఆయా షేర్ హీరోయిన్ ఏడుంది? రానా తెలుసు కదా స్టెప్, కింద కూర్చొని ఓకే అన్ని ఉండాలి. 3, 2, 1 మ్యూజిక్. అంతా ఉప్పు మర్చిపోండి తొందరగా. అది రెడీ 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 3, 2, 1 మ్యూజిక్. చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. అంత బాగానే ఉంది. ఆయా షేర్ స్టెప్ ఎప్పుడు వేస్తావు అని ఒక 2 నిమిషాలు ఇస్తే మళ్ళీ 2 నిమిషాలు వెళ్ళిన మళ్ళా. ఓకే ఏం నువ్వు రానా ఇట్లా అందరికి నువ్వు చెప్తున్నావు, నువ్వేవా రాదా? వస్తుంది నీకు. అక్కడికి రెడీ మ్యూజిక్. మరి భోజనానికి కూర్చున్నావు కింద చేస్తున్నామో అనుకుంటే. అరే ఈ స్టెప్ ఇదే ఛాలెంజ్ ఈమె చేసింది కదా, చేసినట్టుండే కదా. చేసినవులే. రెడీ రెడీ ఏరా మ్యూజిక్ ఏరా. ఇగో నాకు తెలిసి ఇగో ఈమెకు వస్తుంది పక్కన. అట్లా ఆడించాడు అంత స్మూత్ గా. సూపర్ ఉంది. ఇప్పుడు నువ్వు నేర్చేసుకున్నావు కదా. రెడీ మ్యూజిక్. మొత్తం ఉన్న పరువు మొత్తం. రెడీ రెడీ ఇంకోసారి వస్తుంది. ఓకే సో మీ నలుగురు మధ్యలో ఒక విన్నర్ కావాలి కాబట్టి పాటలు ప్లే అవుతూ ఉంటాయి, డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళే ఫైనల్ విన్నర్. ఓకే 2 విన్నర్స్ మ్యూజిక్. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్ కి గిఫ్ట్. ఆ విన్నర్ వచ్చేసి కంగ్రాచులేషన్. అసలు అద్భుతంగా చేసింది అని అంటే కంగ్రాచులేషన్స్. తెలుసు నీకు రాదని. కంగ్రాచులేషన్స్. ఏం చేసినావని. కంగ్రాచులేషన్. And the second
సెకండ్ ప్రైజ్ ఈ డాన్స్ కాంపిటీషన్ లో గోస్ టు నువ్వు చెప్పినా ఎవరికి రావాలి కరుణాకి రావాలని. వీళ్ళిద్దరిట్లో ఎవరికి రావాలంటావు సెకండ్ ప్రైజ్? ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి. నీకెందుకు రాదని? నీకు డాన్స్ బాగా చేయాలి. వెరీ గుడ్ నాన్న. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ గేమ్ రౌండ్. ఆడాలంటే ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి. ఆడపిల్లకి సిగ్గే అందం కాబట్టి ఒక్కసారి క్యూట్ గా సిగ్గుపడండి. ఎవరైతే బాగా సిగ్గుపడతారో నేను వాళ్ళని పిలిచేస్తా. ఏరా సాంబా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో, కళ్ళల్లో కడివెడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. Alright, so third round, let's start. ఏ బిడ్డా. Alright, so కలర్ఫుల్ బాల్స్ మీద ఉంది బాస్కెట్ లో. మీ టీం ఫస్ట్ ఆడతారు. నువ్వు ఆ బాల్ ని రోల్ చేస్తావు కింద. ఆ కోన్ తోని జంప్ చేసి ఆ కోన్ లో పట్టుకోవాలి బాల్ ని. ఓకే, 1 minute వరకు ఆడుతూనే ఉంటారు. ఎన్ని అయితే మీరు కోన్స్ పట్టుకున్నారో కౌంట్ చేస్తారు. మీ టీం తర్వాత వీళ్ళు ఆడతారు. ఎవరైతే ఎక్కువ కోన్స్ తో బాల్స్ క్యాచ్ చేస్తారో వాళ్ళ విన్నర్. Got it? Your time starts in 3, 2, 1, go! సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ. Alright, so మీ ముగ్గురు కలిసి 11 balls ఆ కోన్ తో క్యాచ్ చేశారు, which is a very good score. Score target is 12. మీరు 12 పట్టండి, గెలిచిపోతారు. ఓకే, టేక్ your positions. Your time begins in 3, 2, 1, go. సనే ట్విట్టర్ మనే సనే నీకేటగయ్యనే మలయాళి పిల్ల ఫోన్ మార్చేసాలే చాటింగ్ ఆపేసాలే నీకే సింక్ అయ్యాలే బదలను ఇల్లా వైపే వచ్చేసిందే నిన్నే చూడగానే అంటే ఉన్న గుండె రైట్ రైట్ అందే అంచే కట్టులో నా నిన్నే చూడగానే క్లాసు మాసు ఇలా మిక్స్ అయ్యిందే ఉంటే కౌగిల్లో నేనే చేస్తే నీ గొల్లో పిల్ల ఫిక్స్ అయిపోయానే నన్నే ఫిక్స్ అయిపోయింకా కేరళ కుట్టినికే బ్యానరు కట్టించాలే చూపుతో చంపే నీకే హారతులు ఇవ్వాలే టోటల్ సౌతే మొత్తం క్లాబులు కొట్టించేలా ఓ నమ్ము వేడుక చూసి డాన్సులు వేయాలే. Alright,
సో మీరు మొత్తానికి 10 వేసారు మీకు వచ్చిన ఛాన్స్ లో, కానీ మీరు వేసిన 11 కాబట్టి రౌండ్ వినా. కంగ్రాచులేషన్స్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. Alright, so వెళ్ళిపోయే ముందు మా తగ్గేదిలేలో ప్రెస్టీజియస్ షీల్డ్స్, తగ్గేదిలే షీల్డ్స్ బికాస్ ఆఫ్ ఈటీవీ సెలబ్రేటింగ్ 30 glorious years and this one goes to our principal Dr. MB రాజు గారు. That brings to the end of this episode. Mali next episode lo kalusukundaam. Until then, keep watching and keep saying